అలాగే నాకు మిమిక్రీ అంటే చాలా ఇష్టం. ఆ మిమిక్రీ చేయడానికి శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ఈరోజు మీ ముందున ప్రదర్శించడం జరుగుతుంది. అలాగే ఈ స్వామివారి అనుగ్రహం వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ముందుగా మీ అందరి కోసం నందమూరి బాలకృష్ణ గారు నటించిన లెజెండ్ సినిమా, ఈ సినిమా నుంచి డైలాగ్స్ చెప్పడం జరుగుతుంది. ముందుగా బాలకృష్ణ గారు ఇక్కడికి వస్తే ఎలా మాట్లాడతారు? ముందుగా హలో హలో ఓకే, ముందుగా బాలకృష్ణ గారు వస్తే ఎలా మాట్లాడతారు? ఈ రోజున ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. మరి శ్రీ రాజమండ్రి అంటే గోదావరి జిల్లా. గోదావరి జిల్లా అంటే మరో ఒక కళాకారులు జన్మించిన ప్రాంతం ఇది. మరి ఆ గోదావరి తల్లి అనుగ్రహంతో చాలామంది ఇక్కడ నివసిస్తున్నారు. మరి ఇక్కడి నుంచి వచ్చి హైదరాబాద్లో ఎంతోమంది సెటిల్ అయ్యారు. మరి నాన్నగారు, ఇంకా చెప్పాలంటే కృష్ణ గారు, నకినే నాగేశ్వరరావు గారు, నాగార్జున గారు, ఇంకా చాలామంది ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. అలాగే నటసర సోమం బాబు గారు కూడా ఈ ఊరి నుంచి వచ్చారు. మరి ఈ రోజున ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవతా సన్నిధానంలో మరి ఇక్కడ మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ రోజున ఈ అవకాశం ఇచ్చిన స్వామివారికి ముందుగా నమస్కారం చేసుకుంటున్నాను. నమో సుబ్రహ్మణ్య దేవాయ. మరి మీ అందరి కోసం మన లెజెండ్ సినిమా చూశారు కదా, 100 రోజులు ఆడింది, మర్చిపోలేదు. అఖండ చూసారా? మరి మీ అందరి కోసం ఆ సినిమాలోంచి మొదలుపెట్టారా? మరి ముందుగా సీను, మర్చిపోలేని సీను, మరి లెజెండ్ సినిమా అందరికి గుర్తుందిగా? ఓకే, తరం మారినా తత్వం మారలే, ఎక్కడికి వెళ్ళినా పద్ధతిలో ప్లేస్ ఉంటుంది, పద్ధతిగా బతికితే 10 ఏళ్ళ లైఫ్ ఉంటుంది. కాదు అడ్డంగా ఎదిగేస్తా, జనాన్ని తొక్కేస్తా, ఊరి మీద ఎక్కేస్తా అని కొవ్వు బలి తలగరేస్తే తలకాయ కోస్తా. యూ హ్యావ్ ఓన్లీ 6 hours ఆఫ్ టైం. ఆ తర్వాత కనిపిస్తే ప్రపంచానికి కనిపించావు. గెట్ అవుట్ ఆఫ్ మై సిటీ. నీ తండ్రిని చంపే మారలే, నీ మంటిని చంపే మారలే, మారుతావని జైల్లో పెట్టించా మారలే. అందుకే నీ తమ్ముని చంపేసా. ఈ మిగిలిన నువ్వే వెయిటింగ్. నరికే కొద్దీ నీ గొలుపు వస్తుందేమో, నాకు ఊపు వస్తుంది. ఫ్లూటు జింక ముందు కూదు, సింహం ముందు కాదు. జనాన్ని భయపెట్టాలని చూస్తావా? అవును, భయపెడతాం. మా రాజకీయం అంతే. దమ్ముండే మందిని ఢీకొట్టు. రాజకీయం తినే ఫుడ్లో ఉందేమో, నాకు బ్లడ్లో ఉందిరా బ్లడీ బూల్. రాష్ట్ర రాజకీయం పుట్టిందే మా ఇంట్లో. నేను తిరిగే ఢీకొట్టేసేవాడు, ఎదురొచ్చేసేవాడు. నన్ను అనవసరంగా కెలుగుతున్నావు. నాకు కానీ తిక్క రేగిందంటే నీకు తిక్క రేగాలేమో. ఇక నుంచి లిమిట్ దాటితే నీ గడప దాటుతా. అవుట్పుట్ తట్టుకోలేవు. ఈ చిత్తూ కానీ నువ్వు భయపెట్టలేవు. తిండి నీ ఒంటికి మంచిది, మంచి మాట ఎదుగుదల మంచిది, చావు భయం నీ ఆయుష్కు మంచిది. భయపడు అంటే ఏంటి? చంపేస్తావా? నేను చేసే పని ఎప్పుడో చెప్తే ఎక్కడో కలుగుతుంది. ఇప్పుడే చంపేస్తా. దా 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 దా. ఎస్పీ గారు, నాకు పేషెన్స్ చాలా తక్కువ. సిస్టమే రెస్పెక్ట్ ఇప్పుడు కాగాను. మీరు వాడతారా? వాడుకోమంటారా? గురేచ్చాయి. నేను జైలు నుంచి నెక్స్ట్ మినిట్ నువ్వు ఉండవు. నువ్వు భయపడడానికి ఓటర్ నవ్వుకున్నావే. షూటర్ని కాల్చి పడేస్తా కొడక. డోంట్ షౌట్ అగైన్, డోంట్ షౌట్ అగైన్. మట్టి జోలికి వచ్చావు, పాలిచ్చే పశు జోలికి వచ్చావు, ప్రాణం పోసే నీటి జోలికి వచ్చావు, ఆఖరి నా జనం జోలికి వచ్చావు. నిన్ను చూసి పెడతా లండికి. ఒకసారి డిసైడ్ బరిలో దిగితే బ్రేక్ డౌన్లోంచండి తొక్కి పెడి చూస్తా. లెఫ్ట్ డైబా బాట ఓటుమా ఎట్టి చోకినా కొడక ఇంచుబడి దొరకదు. మీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం. జస్ట్ లైక్ దిస్, బోత్ ఆర్ నాట్ సేమ్. దేవుణ్ణి కరుణించమని అడుగు,
కనిపించమని కాదు. ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. సీను గారు మీ నాన్నగారు బాగున్నారని దానికి, సీను గారు నీ అమ్మ మగుడు బాగున్నాడు దానికి చాలా చాలా లక్కీ కబూల్. అలాగే పైసా వసూలు అన్నా 2 బాల్కనీ టికెట్లు కావాలి. ఈ సినిమా కాదు, సినిమా కాకపోతే ఇంకేంటి? ఐఎమ్ ద హీరో, యు ఆర్ ద కమేడియన్ అండ్ విలన్ టచ్ ద హీరోయిన్. ఏ యాక్షన్ ఫిలిం. తమ్ముడు నేను దిగులుతున్నా చూడలే, అందులో పులి నాలాగే ఉంటుందని నాకు కూడా తెలీదు. అది నిజమా కాదో మీరే చెప్పాలి. ఏరా మమ్మల్ని కాఫీలు తాగినవరా? నా దగ్గర నుంచి కూర్చోబెట్రా. ఓకే. అలాగే వీరసింహారెడ్డి పుట్టింది పులిచెర్ల, చదివింది అనంతపురం, రూలింగ్ కర్నూలు. అలాగే మన ప్రభాస్ గారు యంగ్ డబల్ స్టార్, ఆయన నటించిన మిర్చి సినిమా, ఈ సినిమా నుంచి మీ అందరి కోసం 600 గడుపులు దాటిని పెద్ద ధైర్యంగా నమ్ముకున్నాయి. 6గురిని వేసుకొచ్చే ధైర్యాన్ని భయపడదామంటే మీరెలా నమ్మారా? ఈ ఊరి నుంచి వెళ్ళినట్టు ఊరి మీరు దాటి వెళ్ళినట్టు వెళ్తున్నారు. 20 నుంచి లెక్క, ఇప్పటి నుంచి లెక్క. ఆడి కొడుకు వచ్చాడని చెప్పు. వీళ్ళని ప్రేమిదారు మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. కత్తి వాట ముడతారే నాకన్నా బాగాడు వాళ్ళడు. కానీ చివరికి కత్తులు మిగులుతాయి, మనుషులు మిగలరు. నువ్వు మారు. ఆ ఇంటి మీద కన్ను పడితే కన్నెర చేసిన మగాడు చచ్చిపోయాడు. ఆ ఇంటి మీదకి వచ్చి నీ ఇంటి దాకా వచ్చింది ఆ పౌరుషం చచ్చిపోయింది. చచ్చిపోయి ప్రేమలా మారాడు. ప్రేమగా నీ ముందుకొచ్చాడు, నీ కళ్ళ ముందుకొచ్చాడు. అలాగే మన చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఎలా మాట్లాడతారు? ఈ రోజున ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవదాస సన్నిధానంలో దర్శనం చేసుకోవడం మహా భాగ్యంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను శ్రీమంతురాధ సినిమాలో ఆ శివుడు వేషం వేసుకుని అదేంటి ఎంత అదృష్టంగా భావిస్తున్నానో ఈరోజు రాజమండ్రి రావడం. ఈ గోదావరి ప్రాంతం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఎన్నో సినిమాలు ఈ ప్రాంతంలో చేయడం జరిగింది. గోదావరి వాస్తవ్యులు అంటే మామూలు వాస్తవ్యులే కాదు, ఇక్కడ ఉన్న కళని మరి అందరికీ పంచిపెట్టేది ఈ రాజమండ్రి అనేది. ఎదురు వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేది ఆ మనస్తత్వం ఉన్న ఊరు ఈ రాజమండ్రి అని చెప్పబడుతుంది. అలాగే మీ అందరి కోసం ఇక్కడ రావడంలో మరి డైలాగ్ వదలాలి కదా. ఇంద్రా సినిమా నుంచి మీ అందరి కోసం చిన్న డైలాగ్. వీరశంకర్ రెడ్డి ఒకే కదా పీకేస్తే పీక కోస్తా. అబ్బా అంటున్నావే, నీ అబ్బ దగ్గరికి వెళ్ళి చెప్పు. ఇదేరా ఈ సేమ నెత్తురు, ఈ సేమలో పుట్టింది నేను, పుట్టింది మా తాత, పెరిగింది మా తాత. ఏమనుకుంటున్నావు? ఇంద్ర సేనారెడ్డి సెకండ్ హెడ్ తీసుకెళ్తా. వాల్తేరు వీరయ్య, వీడు నా ఎరా, వాడు నా స్వర, ఎవరిని వదిలిపెట్టను. వాల్తేరు వీరయ్య అంటే నేనేదో చూపిస్తా. అలాగే బోలా శంకర్ ఈ సినిమా నుంచి. షికారుకు వచ్చిన షేరుపై ఏమనుకుంటున్నావు? పోలా ఇరా, నీ వెనకాల దునియా ఉంటే నా వెనకాల మాఫియా ఉంది. అర్జున్ గారు, నా పేరు సోమన్, నా నెంబర్ 9848022338 పూనా మార్కెట్లో. ఈ నెంబర్కి ఎవరైనా నాతో పెట్టుకోవాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఎందుకంటే నాకు కొంచెం మెంటల్. నువ్వేంటే చెప్పు సుబ్బారావు, నువ్వు పెళ్లి చేసుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదయ్యా. ఎందుకయ్యా పెళ్ళి అంటే అంత లేదవుతారు? వాడేమో పెళ్ళి అంటాడు, ఇంకోటి వచ్చి తోపరం అంటాడు. మీ మగాళ్ళు ఎప్పుడు మారయ్యా. పెళ్ళి అంటే 100 ఏళ్ళ మంట కాదు, 6 ఏళ్ళ మంట. ఎప్పుడైనా అర్థం చేసుకో. 10 కోట్ల ప్రాజెక్ట్ మీద చట్నీలు ఈట్నీళ్ళు పెట్టి పనిచేస్తున్నారా? నాకు పని చేయడం ఇష్టం లేకపోతే పర్లేదు, కానీ పని మీద గౌరవం లేకపోతే నేను అస్సలు ఊరుకోను. లవంగం గారు, ఇంకోసారి ఇండియా గురించి మాట్లాడితే మీ బాడీ ఏ అంగం పనిచేయదు. హలో. అలాగే దశావతారం ఈ సినిమాలోంచి కమల్ హాసన్ గారు 3 వాయిస్ల్లో మాట్లాడతారు. ఆయన వాయిస్ మీ అందరి కోసం.
ముందరగా బామ్మగారి వాయిస్. ఒరే దశావతారం ఏడ్రా, నా దశావతారం ఎక్కడున్నారా? ఒరే నా మగవాడ్రా, ఒరే ఒరే దశావతారం నా పెరుమాళ్ళు లేడురా, ఒరే నా పెరుమాళ్ళరా, నా పెరుమాళ్ళు, ఒరే. అలాగే పోలీస్ అయినా ఎన్నప్పా ఎన్న నా మాట లైట్ హౌస్ లో ఉన్నావే, ఇతను చూస్తే ఏమో మాడి చూస్తున్నాడు ఇందాక నుంచి. ఇందులో ఎవరు పూడ్చి తిని. అలాగే ఇంకొక వాయిస్. సార్ నన్ను వదిలేండి సార్, ప్లీజ్ సార్, నేను అలాంటి కాదు సార్, నన్ను ఎత్తుకొచ్చారు సార్, ప్లీజ్ సార్. ఏంటమ్మా ఎన్నప్పా ఎన్న చేస్తున్నావు నువ్వు మాత్రం దొంగతనం చేయలేదువా? ఆ పోలీసు వాడు పట్టుకుపోయాడా? ఏం చేస్తున్నారు? ఏమంటావు? అలాగే పవన్ కళ్యాణ్ గారు. వాస్తవానికి ఈ రోజున ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. మరి రాజమండ్రి శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవంలో ఇలాగ పాల్గొనడం నాకు చాలా ఉంది. మరి ఈ సంవత్సరం నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాడు స్వామి. మరి వాస్తవానికి ఈ రోడ్లు అనేవి చాలా ఇదిగా ఉంటుంది, అందరూ చూసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఎవరు పని మీద వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మరి ఆ పనిలో కొంచెం బుర్ర పెట్టి కూడా వెళ్తూ ఉండాలి. చాలా మంది ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఒక కథ మనం చూస్తే ఫోన్ మాట్లాడుకుంటూ బైక్ నడుపుతున్నాడు. మరి బండి పక్కకి ఎవరు నడపచ్చు కదా, ఎందుకంత? ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడి నుంచి మళ్ళీ చాలా ఇబ్బంది పడతారు. నేను ఒకటే చెప్తున్నానప్ప, ఎప్పుడు కూడా ఫోన్ మాట్లాడుతూ బైక్ నడపకండి. మీకు వీలైతే పక్క కాపీ మాట్లాడుకొని తర్వాత బండి తోలుకోండి, ఎందుకంటే చాలా ఇబ్బంది పడతారు. నేను ఇలా చెప్తున్నానని కాదు, డిప్యూటీ సీఎంగా చెప్తున్నానని కాదు, మామూలుగా బాధ్యత పౌరుడిగా చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. అలాగే భయం అనేది ప్రతి మనిషిలోనే ఉంటుంది. ఆ భయాన్ని తీసి ముందుకెళ్తే అతని టాలెంట్ ఏంటో ముందుకు వస్తుంది. అలాగే మీ అందరి కోసం అత్తారెడ్డి దారేది ఈ సినిమా అందరూ చూసే ఉంటారు. మరి ఆ సినిమా నుంచి 2 డైలాగులు. అని కట్ చేసి అన్నదానం గురించి కంటిన్యూ చెప్తే వెళ్ళిపోయారనుకో, అది ఎలా ఉంటుందంటే టేప్ క్యాసెట్ లాగా ఉంటుంది. ఒక బిట్ చెప్పిన తర్వాత 2 నిమిషాలు 1 నిమిషం గ్యాప్ ఇచ్చి మాట్లాడితే బాగుంటుంది. మీరు ఏదో చెప్పుకుంటూ పోతున్నారు. కంఠపాఠంగా ఎక్కడ పుస్తకంలో కాదు, ఎక్కడ పుస్తకంలో కాదు, బిట్టి బిట్టికి సెకండ్ గ్యాప్ ఉండదు. బాగుంది, ఎక్కడ పుస్తకంలో